హాయ్ అండి. ఈరోజు మనము ఆటిజం అండ్ ఏడిహెచ్డి గురించి తెలుసుకుందాం. సో, ఇది చాలా కష్టమైన కండిషన్‌గా చెప్పొచ్చు. నా యొక్క 20 ఇయర్స్ ప్రాక్టీస్‌లో ఈ యొక్క సమస్యలు చాలా ఛాలెంజింగ్‌గా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే, ఈ ఆటిజం, ఏడిహెచ్డి అనేది చిన్న పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. దీని ద్వారా పేరెంట్స్ ఎంతో ఇబ్బంది పడతారు. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ఇది కేవలం ఫ్యామిలీ పరంగా ఇబ్బంది కలగజేసే ఒక ప్రాబ్లమే కాదు, సోషల్ స్టిగ్మా కూడా అని చెప్తూ ఉంటాం. అంటే సొసైటీ పరంగా కూడా నార్మల్ స్కూల్స్లో కిడ్స్ని పెట్టుకోకపోవడం, ఇటువంటి ఆటిజం లక్షణాలు ఉన్న బిడ్డని చేర్చుకోకపోవడము, సొసైటీలో వీళ్ళకి ఆటిజం ఉంది, ఇలాంటి కిడ్ ఉన్నారు అనేది ఒక స్టిగ్మా లాగా ఉంటూ పేరెంట్స్కి కాస్త సొసైటీ పరంగా వాళ్ళకి అవమానకరంగా ఉండే కేసెస్ కూడా మా దగ్గర ఎంతోమంది పేరెంట్స్ వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. సో అసలు ఈ ఆటిజం అంటే ఏంటి, మనం దీని లక్షణాలు ఎలా గుర్తిస్తాము, ఆటిజము ఏడిహెచ్డి రెండు ఒకటేనా అనేది మనం చూడాలి. సో ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఇది ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇది దీర్ఘకాలిక డెవలప్మెంటల్ డిజార్డర్. ఇది డిసీజ్ కాదు, ఇది ఒక బిడ్డ నుంచి ఇంకొక బిడ్డకు వచ్చేది కాదు, ప్లస్ ఇది కొంతకాలంలో పోయేది కూడా కాదు. సో దీన్ని ఎప్పుడు కూడా దీర్ఘకాలికంగా వీళ్ళకి ఈ యొక్క అబ్నార్మల్ బిహేవియర్తో ఉంటూ ఉంటారనమాట. సో వీళ్ళకి ముఖ్యంగా మనం కారణాలు చూసినట్లయితే జన్యుల కారణాలు 90% వరకు ఉంటూ ఉంటాయి. సో ఫ్యామిలీలో ఎవరికైనా ఇటువంటి లక్షణాలు ఉండొచ్చు, లేదా ఎవరైనా మెంటల్ రిటార్డెడ్ ఫ్యామిలీ హిస్టరీలో ఎవరైనా ఉండొచ్చు, ఆటిస్టిక్ కిడ్స్ ఉండొచ్చు, హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉండొచ్చు. సో ఫ్యామిలీలో ఎవరైనా కూడా ఇలాంటివి ఉన్నప్పుడు ఎక్కువగా మనం ఈ ప్రాబ్లం చూస్తాం. సరే, ఇకపోతే మనం ఆటిజంని ఐడెంటిఫై చేసేది ఎలాగానే చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం ఈ ఐడెంటిఫికేషన్ అనేది అర్లీగా చేసుకుంటామో, ఎస్ మా పాప కానీ బాబు కానీ ఇలాగా కొద్దిగా అబ్నార్మల్ లక్షణాలు ఉంటూ ఉన్నాయి అని వెంటనే వాళ్ళు ఐడెంటిఫై చేసుకోగలిగితే పేరెంట్స్ అర్లీగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే దీన్ని ఈ లక్షణాలని మేనేజ్ చేసుకొని 100% నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే మనం దీన్ని లేట్గా మనం చూసుకుంటామో, లైక్ 5 years 6 years 7 yearsకి అట్లాగా ఐడెంటిఫై చేసినప్పుడు వీళ్ళ యొక్క బిహేవియర్ అనేది కాస్త అబ్నార్మల్ ఎక్కువైపోయి దాన్ని మళ్ళీ మనం నార్మల్సీకి తీసుకురావడం అనేది కాస్త కష్టంగా ఉంటూ ఉంటుంది, మేనేజింగ్ అనేది కష్టంగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే ఇది 1 సంవత్సరం పాటి నుంచి కూడా మనము ఫస్ట్ బర్త్డే అయిన తర్వాత మనం అబ్జర్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఆటిస్టిక్ అనగానే ముఖ్యంగా మనం చాలా ఇంపార్టెంట్గా చూసేది ఏంటంటే కమ్యూనికేషన్. సో యూజువల్లీ కమ్యూనికేషన్ అంటే అవతల వ్యక్తి మనతో మాట్లాడేది మనకు అర్థం అవ్వడం, మన మనసులో ఏముందో అది వాళ్ళకి వ్యక్తపరచడం, ఇది కమ్యూనికేషన్. ఈ కమ్యూనికేషన్లో మాట ద్వారా ఉండొచ్చు, నా చూపు ద్వారా ఉండొచ్చు, సైగల ద్వారా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా కమ్యూనికేషన్. ఇది మేజర్ డిఫెక్ట్గా మనం చూస్తాం. ఎప్పుడైతే బాయ్ ఆర్ గర్ల్, బేబీ గర్ల్ మనము పిలవంగానే పలకకపోవడము, నేమ్ కాలింగ్ రెస్పాన్స్ లేకపోవడము, మనం ఏదైనా చెప్తే వాళ్ళకి అర్థం చేసుకోలేకపోవడము, ప్లస్ ఏదైనా పాయింట్ చేయలేకపోవడము, ఐ టు ఐ కాంటాక్ట్ అనేది అసలు మెయింటైన్ చేయలేకపోవడం, వాళ్ళకి ఏది కావాలో వాళ్ళు అడగలేకపోవడము. సో ఎప్పుడైతే ఈ యొక్క సోషల్ బిహేవియర్ అనేది ఉండదు, సో అంటే వాళ్ళకి అవతల వాళ్ళ ఎమోషనల్తో వీళ్ళకి పని ఉండదు. అంటే హాయ్ చెప్పడం కానీ బాయ్ చెప్పడం కానీ ఉండదు, సోషల్ ప్లే అనేది ఉండదు, వాళ్ళ తోటి కిడ్స్తో కూడా ఆడుకోవడం అనేది ఉండదు, వాళ్ళు సొంతంగా ఆడుకుంటూ ఉంటారు. అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ అయిన ఏదైనా రైమ్స్కి ఏదైనా వచ్చినప్పుడు హ్యాండ్ ఫ్లాపింగ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు, అండ్ బాగా జంపింగ్ ఒకే ప్లేస్లో ఎక్కువగా జంప్ చేస్తూ ఉంటారు. సో మనం చెప్పినా కూడా వాళ్ళు వినరే పరిస్థితిలో ఉండరు. అటెన్షన్ అనేది అస్సలు ఉండదు, కంప్లీట్గా వీళ్ళకి కాన్సన్ట్రేషన్ డెఫిషియన్సీ ఉంటూ ఉంటుంది. సో అందుకనే వాళ్ళు మనం పిలుస్తున్నా కూడా పలకలేని పరిస్థితి. అదే వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ అయిన కారో ఏదైనా ఉంటే దాన్ని పట్టుకొని మళ్ళీ రిపిటేటివ్గా ఆడుతూ ఉంటారు. సో రిపిటేటివ్ బిహేవియర్ ఉంటూ ఉండడం, ఐ టు ఐ కాంటాక్ట్ లేకపోతూ ఉండడం, సోషల్ రియాక్షన్ లేకపోతూ ఉండడం, సోషల్ ప్లే అనేది లేకపోతూ ఉండడం, అండ్ ఎమోషనల్ ఇంటరాక్షన్ అనేది ఉండదు. సో మనం ఏం చెప్తున్నామో వాళ్ళకి అర్థం కాకపోవడము. సో ఇలాగ మనం వాళ్ళ కొంతమందిలో బాగా అబ్నార్మల్ బిహేవియర్స్ కూడా మనం చూస్తూ ఉంటాం. సడన్గా ఫ్రీజ్ అయిపోతూ ఉంటారు,
బాగా సౌండ్ సెన్సిటివ్ ఉంటుంది వీళ్ళు కొంచెం గ్రైండర్ కానీ లేదా ఏదైనా టీవీ సౌండ్ కానీ బయట ఏదైనా ఉంటే కనుక వీళ్ళు వెంటనే బాగా విపరీతంగా ఎడవడము, పారిపోవడము, లేదా బాగా అరవడము ఇటువంటివి ఉంటాయి. ఇంకొంతమందిలో హెడ్ బ్యాంగింగ్ ఉంటుంది. సో బాగా తలని కొట్టుకుంటూ ఉంటారు. సో ఇలాగా మనం ఎప్పుడైతే ఇవి నోటీస్ చేస్తామో 1 year దాటిన తర్వాత కానీ 2 years దాటిన తర్వాత ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకుంటే దీన్ని మేనేజ్ చేయడానికి 100% పాసిబిలిటీ ఉంటుంది. హోమియోపతిలో చాలా రీసెర్చ్ జరిగింది ఆటిజం ADHD మీద. సో ఈ ఆటిజం అనేది స్పీచ్ అనేది ఉండదు. కంప్లీట్గా మనకి సోషల్ కమ్యూనికేషన్ ఉండదు, వర్బల్ కమ్యూనికేషన్ ఉండదు, ఆర్ రెస్పాన్సివ్నెస్ అనేది నేమ్ కాలింగ్ రెస్పాన్స్ అనేది ఉండదు, ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. ఇకపోతే ఆటిజం ఉన్న వాళ్ళు చాలా వరకు కూడా ADHDకి లీడ్ అవుతూ ఉంటారు. సో 3 years దాటిన వాళ్ళలో ఎక్కువగా హైపర్ యాక్టివ్ చూస్తూ ఉంటాం. ఎక్కువగా తిరగడము, రౌండ్ తిరుగుతూ ఉంటారు, టేబుల్ ఎక్కుతారు, దిగుతారు. ఒక్క నిమిషము కూడా ఒక ప్లేస్లో ఉండలేని పరిస్థితినే మనం అటెన్షన్ డెఫిషియన్స్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అంటాం. సో ఆటిస్టిక్ డిజార్డర్ అండ్ అటెన్షన్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ రెండు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. కానీ మనకి ఆటిజంలో స్పీచ్ డిలే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, సోషల్ కమ్యూనికేషన్ ఉండదు. కానీ ADHDలో చూసినట్లయితే సోషల్ కమ్యూనికేషన్ ఉంటుంది మినిమల్గా, స్పీచ్ కూడా వాళ్ళకి నార్మల్గానే ఉంటుంది. కానీ అటెన్షన్ అనేది కంప్లీట్గా ఉండదు, హైపర్ యాక్టివ్నెస్ అనేది టూ మచ్ డిస్టర్బింగ్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఈ ఆటిజం కానీ హైపర్ యాక్టివ్ డిజార్డర్ కానీ ఇవి ఉన్నప్పటికీ కూడా మీరు ఎన్ని థెరపీలు తీసుకున్నా కూడా మన క్లినిక్లో చాలా మంది వస్తూ ఉంటారు. మేము ఎన్నో థెరపీస్ వాడుతున్నాం, పెద్ద ఇంప్రూవ్మెంట్ లేదండి. ఇంతకుముందు కాస్త కామ్గా ఉండేవాడు, ఇప్పుడు బాగా జంపింగ్ చేస్తున్నారండి. స్పీచ్ అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో 1-2 words, ఆఫ్టర్ 4 to 5 years ఏజ్ వచ్చాక కూడా 1 word పలకడం అనేది, ఏదైతే 1.5 year రావాల్సిన వర్డింగ్స్ అనేది వీళ్ళకి 4 yearsలో రావడం ఉంటుంది. సో ఈ యొక్క డిలేస్ అన్నిటినీ కూడా మనము మినిమైజ్ చేసి చక్కగా మేనేజ్ చేయాలంటే ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా హోమియోపతిలో బిహేవియర్ని 100% మనం ఈజీగా మేనేజ్ చేయొచ్చు, కాన్సన్ట్రేషన్ని డెవలప్ చేయొచ్చు, అటెన్షన్ని డెవలప్ చేయొచ్చు. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు హోమియోపతి మెడిసిన్స్ అలాంగ్ విత్ థెరపీస్ తీసుకోండి. కాస్త మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది, అది మీరు ఫాలో అవుతే మంచి రిజల్ట్స్ మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ.